నమో సూర్యదేవా పాహి మాం రక్ష మాం. పని పాటు లేదు, ఎప్పుడు పడితే అప్పుడు సూర్య నమస్కారం చేసేస్తావా అనే కదా. అయ్యో కాదండి, మోనిక లాజిక్ లేకుండా ఏది మాట్లాడు కదా. ఎందుకు ఇప్పుడు సూర్య నమస్కారం చేసామంటే మనం ఎక్కడున్నాం, ఒడిశాలో ఉన్నాం. ఒడియా వంటలు కదా చేసుకుంటున్నాం. వాళ్ళకి జగన్నాథ స్వామి ఎంత ఫేమస్, ఎంత భక్తితో కొలుస్తారో సూర్య భగవాను కూడా అంతే ప్రయారిటీ ఇస్తారండి. కోనార్క్ టెంపుల్ అక్కడ చాలా ఫేమస్, అందుకే వాళ్ళు పొద్దున్నే సూర్య నమస్కారం చేసుకుంటారు, సూర్య భగవాన్ని తలుచుకుంటూనే ఉంటారనమాట. కోనార్క్ టెంపుల్ కట్టి 100 years అయిందంట, కానీ దాని ఆర్ట్ చూడడానికి కొన్ని లక్షల మంది ప్రజలు అక్కడికి వస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, నేను చూశాను. వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అండి అది. సరే, మరి సూర్య భగవాను గురించి ఇంకా మాట్లాడుకున్నాం, కానీ ఈరోజు ఒడియా వంటలు ఏంటో చెప్పనా? కనిక, అనుష్క కనిష్క కాదండి, కనిక. వాళ్ళ రెసిపీ పేరు బాగుంది కదా. ఇది సూపర్గా ఉంటుంది. కోనార్క్లోని అంతేకాకుండా ఒడిశాలోని చాలా ఫేమస్ రెసిపీ అనమాట. ఆ కనిక ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు ఫాలో అయిపోండి. కనిక చాలా స్పెషల్ రెసిపీ అండి. దీని ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక బౌల్లోని రైస్ని ఒక 1/2 an hour నానబెట్టుకోవాలి. కాస్త పసుపు వేసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ రైస్ని ఒక పెద్ద వెడల్పటి ప్లేట్లో తీసుకొని ఇలా డ్రై అవనివ్వాలి. సో దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం, మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీన్ని కుక్కర్లో కుక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మనం రా రైస్ తీసుకుంటున్నాం కాబట్టి. ఒడిశాలోని బట్టల గురించి చెప్పాలంటే సంబల్పూరి సిల్క్ అంటారండి, చాలా ఫేమస్ అనమాట. ఆ శారీస్ అన్నీ ఒక చూడండి, చాలా స్మూత్ టైప్ సిల్క్ తోటి ఒకే టైప్ ఆఫ్ బార్డర్ ఉంటుంది. చాలా ఎలిగెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ బ్రైట్ కలర్స్ ఉంటాయి అనమాట. ఇది కూడా సంబల్పూరి సిల్క్ అండ్ ఒరిస్సాకి ఈ టైప్ ఆఫ్ శారీస్ అంటే చాలా ఫేమస్, అక్కడే దొరుకుతాయి. ఓకే, కుక్కర్ హీట్ అయింది కదా, ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఈ రెసిపీ మనం నేతితో చేస్తున్నాం. కాస్త కాజు వేసుకుందాం, కొంచెం కిస్మిస్, ఫ్రై అయితే కదా తీసేసుకుందాం. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే ఫస్ట్ ఒక బిర్యానీ ఆకు, నల్ల ఇలాచి, కాస్త లవంగాలు, చెక్క, పువ్వు, గ్రీన్ ఇలాచి. ఓకే, అన్నీ వేసేసుకున్నాం. దీన్ని బాగా కలుపుకొని మనం డ్రై చేసి పెట్టుకున్న ఈ రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని విరిగిపోకుండా జాగ్రత్తగా ఇలా 2 నిమిషాల పాటు ఈ నేతిలో ఫ్రై చేసుకోవాలి. అంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ కొంచెం కూడా పోవాలన్నమాట. పోయేదాకా ఇలా ఫ్రై చేసుకుందాం. అవి కాస్త నేతిలో ఫ్రై అయితే కానీ మనం వాటర్ వేయకూడదండి. ఈ రెసిపీకి ఉన్న ఒక రూల్ అది. సో ఒక్క 2 నిమిషాల పాటు ఈ రైస్ని ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇంకా ఒడిశాలోని ఏంటి ఫేమస్ చెప్పనా? ఒడిస్సీ డాన్స్ వినే ఉంటారు కదా.
చాలా అందంగా రెడీ అవుతారు తెలుసా ఆ డాన్స్ చేసేవాళ్ళు. అంతేకాకుండా ఆ డాన్స్ అంతే అందంగా ఉంటుందండి. దాన్ని ఎవరైతే ఆ డాన్స్ నేర్చుకుంటారో ప్రతి ముద్రకి కూడా ఒక అర్థం ఉంటుంది. అంటే ఒక టైప్ ఆఫ్ డ్రామాని ప్లేని కూడా ఆ డాన్స్లోని యాక్ట్ చేసి చూపిస్తారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జనరల్గా ఒడిస్సాకి చెందిన వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలకి కంపల్సరీగా ఈ డాన్స్ నేర్పిస్తారనమాట. అండ్ ఎక్కువగా వాళ్ళు ఫోక్ డాన్స్కి కూడా చాలా వాల్యూ ఇస్తారు. ఫోక్ సాంగ్స్, ఫోక్ డాన్స్కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ చాలా మంది సింగర్స్, డాన్సర్స్ అక్కడ పుట్టి బాలీవుడ్లో పాటలు పాడి, అంటే హిందీ సినిమాలకి పాటలు పాడే వాళ్ళు కూడా చాలా మంది ఒడిస్సా బేస్డ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఆర్ట్స్లో కూడా చాలా చాలా ముందుంటారు. ఓకే, మరి రైస్ ఫ్రై అయింది కదా. చూసారా వాటర్ కంటెంట్ పోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి తగిన వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, యాక్చువల్లీ ఈ రెసిపీలో ఏంటంటే సాల్ట్ కన్నా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ షుగర్ అండి. ఇది స్వీట్గా ఉంటుంది, సో షుగర్ వేసుకోవాలి ఇందులో. షుగర్ అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాజు కిస్మిస్ లాస్ట్లో వేసుకుందాం. గార్నిష్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఏముంది, మూత పెట్టాక 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఓకే, కుక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కాజు కిస్మిస్ తోటి గార్నిష్ చేసుకుందాం. ఓకే, కనిక రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చక్కగా బ్యూటిఫుల్గా గార్నిష్ కూడా చేశాను కదా కిస్మిస్తోని, కాజుతోని. ఇది ఒడిశాలోని చాలా ఫేమస్ అంట. చాలా మంది దీన్ని నైవేద్యంగా కూడా దేవుడు వండి పెడతారంట, ఎందుకంటే ఇందులో నాన్ వెజ్ లేదు కదా, అందుకే. సో మరి ఈ కనికాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కనికాకి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, కిస్మిస్ 4, జీడిపప్పు 6, నల్ల యాలకులు 2, యాలకులు 3, చెక్క 1, లవంగాలు 4, జాజి పువ్వు 1, బిర్యానీ ఆకు 1, పంచదార 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. కనిక తయారు చేసుకునే విధానం: ముందుగా పసుపు వేసి నానబెట్టిన బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యి వేసుకుని, నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కుక్కర్లో బిర్యానీ ఆకు, నల్ల యాలకులు, లవంగాలు వేసి కలిపి ఆరబెట్టిన పసుపు బియ్యం కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 2 నిమిషాల పాటు బియ్యాన్ని వేగనివ్వాలి. తర్వాత సరిపడే నీళ్లు వేసి ఉప్పు, పంచదార కూడా వేసి కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి కాజు కిస్మిస్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కనికా రెడీ. కనికాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇట్స్ స్వీట్ పులావ్ అన్నమాట. స్పైసీగా కూడా ఉంటుంది, ఎందుకంటే మనం లవంగాలు వేసుకున్నాము, అలాగే ఇలాచీ ఫ్లేవర్, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మనకి ఆ మసాలా స్పైస్ ఉంటుంది, అలాగే షుగర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కాబట్టి చిన్న స్వీట్నెస్ కూడా ఉంటుంది. ఓకే, టేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీని టేస్ట్ చెప్తాను. నేను షుగర్ వేసాను కదా, వేసాను, రీక్యాప్లో కూడా చూసే ఉంటారు, కానీ స్వీట్గా లేదే. నేను పరవన్నలా ఉంటుందేమో అనుకున్నాను స్వీట్గా, కానీ అలా లేదు, బాగుంది. కొంచెం మసాలా స్పైసెస్ తగులుతూ చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. దీనికి టేస్ట్ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేం, ఎందుకంటే ఇందులో మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ కదా. అలా ఉంది ఇలా ఉంది అని చెప్పడానికి ఛాన్స్ లేదు. ఫ్లేవర్డ్ రైస్, మైల్డ్గా ఉంది, కొంచెం స్పైస్ తెలుస్తుంది, స్వీట్నెస్ అయితే లేదు. మరి అలా 2 స్పూన్ షుగర్ వేసిన స్వీట్గా లేనందుకు ఐ డోంట్ నో, కానీ చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. అయితే నేను మీకు మామిడికాయ గురించి చెప్పాను కదా, వాళ్ళు ఇంకొక రెసిపీ కూడా తయారు చేసుకుంటారండి, అంబా కట్ట అంటారు దాన్ని, బాగుంటుంది. మరి అది కూడా తయారు చేసి ఈరోజు చూపించేనా? సో మరి అంబా కట్ట తయారు చేయడానికి అంబా ఆమ్ అన్నమాట. వాళ్ళ భాషలో కాకుండా నేను మీకు తెలుగు భాషలో చెప్తాను, అర్థమవుతుంది. ఏం లేదు, మనకి మామిడికాయలు ఉంటాయి కదా, వాటిని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. సో వాళ్ళు మామిడికాయతో కూడా తయారు చేస్తారు, కానీ అది పుల్లగా ఉండదు, స్వీట్గా ఉంటుంది, ఎందుకంటే అందులో కూడా వాళ్ళు షుగర్ యాడ్ చేసుకుంటారు. సో ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది వినడానికి, కానీ అన్నీ మన సేమ్ ఇంగ్రీడియంట్సే, సేమ్ మనం తయారు చేసుకునే స్టైల్లోనే చేసుకోవాలి. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం, నార్మల్ ఆయిల్ కాదు. ఓకే, మరి ఇప్పుడు కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసుకుందాం. ఇంకా చిల్కా లేక్ ఉంటుంది, అది కూడా చాలా ఫేమస్ అండి. అక్టోబర్ నుంచి అక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అక్టోబర్ తర్వాత వెళ్ళండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫెబ్, మార్చ్ చాలా బాగుంటుంది. మార్చ్ నుంచి చాలా వేడిగా ఉంటుంది, అండ్ అక్టోబర్ ముందు వెళ్తే అక్కడ విపరీతమైన వర్షాలు పడతాయి అన్నమాట. ఆ వర్షాలు మనం తట్టుకోలేమండి. అక్కడ ఒడిశా క్లైమేట్ ఏంటో కానీ ఎండకి ఎండ దంచుతుంది, చలికి చలి, అలాగే వర్షాలు బీభత్సంగా కురుస్తాయి. సో సెప్టెంబర్ వరకు అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం, కాస్త ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఆ తర్వాత సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఒక్క 2 minutes ఇలా కుక్ అవ్వాలి. ఓకే, చిల్కా లేక్ గురించి చెప్తున్నాను కదా, అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అక్కడికి అక్టోబర్ నుంచి అంట బ్యూటిఫుల్ బర్డ్స్ వస్తాయంటండి. బర్డ్ వాచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫోటోగ్రఫీ ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీగా చిల్కా లేక్కి వెళ్ళాలి. అక్కడ నుంచి బోట్ రైడ్ ఉంటుంది, సీ మధ్యలోకి తీసుకెళ్తారనమాట. అక్కడ డాల్ఫిన్స్ కనిపిస్తాయంట, కానీ డాల్ఫిన్స్ మాత్రం ఒక్క సీజన్ లో మాత్రమే వస్తాయి, ఎప్పుడు పడితే అప్పుడు రావు. అక్కడికి వెళ్ళాక చుట్టూ డాల్ఫిన్స్ కనిపిస్తూ ఉంటాయంటండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందంట. యాక్చువల్లీ నేను వెళ్ళిన టైంలోని డాల్ఫిన్స్ వచ్చే సీజన్ కాదు, సో ఈ రోజు వెళ్ళలేము అని చెప్పారు. నేను కొంచెం డిసప్పాయింటెడ్ గా ఫీల్ అయ్యాను, కానీ మళ్ళీ హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే డాల్ఫిన్స్ చూడటానికి మళ్ళీ మనం అక్కడ ట్రిప్ వేసుకుంటాం కదా, సో ఇంకొకసారి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు కదా. ఆ టైం ఏదో తెలుసుకొని మీరు ఎప్పుడైనా ట్రిప్ వేసుకుంటే డెఫినెట్ గా డాల్ఫిన్స్ చూసి రండి. సో చిల్కా లేక్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్.
కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. యాక్చువల్లీ వాళ్ళు పసుపు కూడా చాలా ఎక్కువ వాడతారండి వంటల్లోని. మనం పించ్ ఆఫ్ పసుపు వేసుకుంటాం కదా, చిటికెడు వేస్తామా, వాళ్ళు అలా కాదు, ఒక పావు స్పూన్ వేసేస్తారు. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే షుగర్. వీళ్ళు షుగర్ ఈ రెసిపీస్లో అంటే ఎక్కువగా పులుపు ఉన్న రెసిపీస్లో ఎందుకు యూజ్ చేస్తారో చెప్పనా? పులుపు అంట మనకి ఎసిడిటీని క్రియేట్ చేస్తుందంట బాడీలోని. సో అందుకే ఎక్కువగా పుల్లగా ఉండే పుల్లటి పెరుగు, ఎక్కువ చింతపండుతో తయారు చేసేవి, నిమ్మకాయ ఎక్కువగా వేసుకొని తినడం అంత మంచిది కాదు హెల్త్కి అని చెప్తుంటారు. సో వాళ్ళు పుల్లది ఏది తయారు చేసుకున్నా సరే అందులో 1-2 స్పూన్లు పంచదార వేసేసుకుంటారు. సో అలాగా పులుపుని కట్ చేయడం వల్ల మనకి హాని జరగదన్నమాట బాడీకి. తెలివైన వాళ్ళు. ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఇందులో బాగా కుక్ అయి సాఫ్ట్గా అయిపోవాలి. సో హైలో పెట్టుకొని కాస్త వెయిట్ చేద్దాం. మన అంబ కట్ట ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఓకే, చూడండి మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా, ఎంత సాఫ్ట్గా మ్యాష్ అయిపోయాయో. సో ఎందుకండి మామిడి పడతాడండి, చూడండి ఎలా అయిందో. మీరు కూడా చేసుకోవాలి కదా. సో ఇలా చేసుకున్నాక ఏం చేయాలంటే డిష్ అవుట్ చేసుకోవాలి. సో డిష్ అవుట్ చేసుకునే ముందు ఇంకొక చిన్న పని ఉంది. అదేంటి? డ్రై చేసిన అంటే రోస్ట్ చేసిన జీలకర్రని పొడి చేసుకున్నాం. ఇది ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయని వేయించి పౌడర్ పట్టాలి, అది కూడా కాస్త వేసుకోండి. ఓకే, డన్. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాం. వాళ్ళ సైడ్ డిష్లు చాలా వెరైటీగా ఉంటాయి. వాటి గురించి నేను మీకు మళ్ళీ చెప్తాను, కానీ ముందు ఈ అంబా కట్టాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేయండి. అంబా కట్టాకి కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 2, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 4 ఆకులు, ఆవ నూనె 1 కప్పు, ఉప్పు తగినంత, పంచదార 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు. అంబా కట్ట తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి నూనె వేసుకుని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చి మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత పసుపు తగినంత ఉప్పు వేసి మరి కాసేపు ఉడకబెట్టుకున్నాక చివరిగా జీలకర్ర పొడి, ఎండుమిర్చి కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే అంబా కట్ట రెడీ. అంబా కట్టాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఓకే, పుల్లగా స్వీట్గా కట్టా మీఠా టేస్ట్. సో వాళ్ళు దీన్ని పిక్కల్గా యూజ్ చేసుకుంటారు సైడ్ డిష్లో. ఇది మీరు కూడా పప్పు అన్నం చేసుకునేటప్పుడు కానీ లేకపోతే రోటీస్ తినేటప్పుడు కానీ సైడ్ డిష్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ వాళ్ళ సైడ్ డిష్ చాలా వింతగా ఉంటాయని చెప్పాను కదా. మీకు పిండోడియాలు తెలుసు కదండి, తెలుగు వాళ్ళకి ఎందుకు తెలియదు, అందరిలో పిండోడియాలు ఉంటాయి కంపల్సరీగా. ఆ పిండోడియాల్ని వాళ్ళు నూనెలో వేపుతారు. ఒక 2 నిమిషాలు వేపుకోవాలి బాగా, కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదాకా. ఆ తర్వాత వెల్లుల్లిని కూడా కాస్త ఫ్రై చేస్తారు. ఫ్రై చేసి ఆ 2 కలిపి ఒక ఇలాంటి గుడ్డంలో వేసి బాగా దంచుతారు. ఒకవేళ దంచడానికి మీకు టైం లేకపోతే కచ్చా బిచ్చాగా మిక్సీలో
గ్రైండ్ చేయొచ్చు పౌడర్ లాగా. ఆ పౌడర్ని తిని చూడండి, సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దాని ట్రెడిషనల్ పేరు నాకు నిజంగా గుర్తులేదు, కానీ పిండోడియాల్ని అలాగే వెల్లుల్లిని దంచి చేస్తారు. చాలా బాగుంటుంది, ఘాటుగా. పప్పు అన్నంతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీతో కూడా తినొచ్చు. ఓకే, ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. మరి చూసారు కదా, ఇవాళ ఒడిషా స్పెషల్స్ చాలా బాగున్నాయి కదా. మరి చూస్తూ బాగున్నాయి అనుకునే బదులు అలా వంటింట్లోకి వెళ్ళి కాస్త ఒక రెసిపీ ట్రై చేయొచ్చుగా. ఓ వెళ్తారా? అయితే నేను బాయ్ చెప్పేస్తాను. సరే, మరి ఎపిసోడ్ మీరు మిస్ అయినట్టుగా అయితే లాగాన్ టు www.facebook.com/ETV అభిరుచి, www.youtube.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడొచ్చు. టేస్ట్ ఆఫ్ ఇండియా SMS కాంటెస్ట్ లో లక్కీ విజేత స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని ఎవరు గెలుచుకున్నారో చూద్దామా? మేమడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు ప్రవల్లిక, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా. కంగ్రాచులేషన్స్ ప్రవల్లిక గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. టేస్ట్ ఆఫ్ ఇండియా SMS కాంటెస్ట్ లోని స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని గెలుచుకున్న లక్కీ విజేతలు మీకు దగ్గరలో ఉన్న ఈనాడు కార్యాలయాన్ని సంప్రదించగలరు. ఇవాల్టి ప్రశ్న, కోట్ పీటా స్వీట్ తయారీలో ఉపయోగించే పండు ఏది? మీ ఆప్షన్స్: ఏ అరటి పండు, బి రేగి పండు, సి నేరేడి పండు, డి ద్రాక్ష పండు. మీ సరైన సమాధానాన్ని TOI అని టైప్ చేసి స్పేస్ మీ రైట్ ఆప్షన్ స్పేస్ మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579 కు SMS చేయండి. రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియాలో విజేత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే టేస్ట్ ఆఫ్ ఇండియాని మిస్ కాకుండా చూడండి. ఎపిసోడ్ కో ప్రశ్న, రోజుకో బహుమతి. మీరు ప్రయత్నించండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో. రేపు మళ్ళీ మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఏం చేస్తారు? నేను చూపించిన రెసిపీస్ ని ట్రై చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. బాయ్.